హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి వాళ్ళ ఎపిసోడ్ 45 గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేయడానికి నాకు హానెస్ట్‌గా అయితే పెద్ద పాయింట్స్ ఏం కనపడట్లేదు ఇవాళ ఎపిసోడ్‌లో. బేసికల్‌గా వాళ్ళ ఎపిసోడ్ అంతా ఏంటి అంటే నిన్న జరిగిన నామినేషన్స్ ఉన్నాయి కదా! దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించే మొత్తం సగం ఎపిసోడ్ అంతా అయిపోయింది. తర్వాత ఏంటంటే టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఇంకా లైక్ ఈ వీక్ అంతా లైక్ అట్‌లీస్ట్ థర్స్‌డే వరకు ఆ టాస్క్ అవుతుంది. ఫ్రైడేకేమో కెప్టెన్సీ టాస్క్ అవుతుంది. అది ఈ వీక్ షెడ్యూల్ ఉంటుంది. బట్ ఇవాళ జరిగిన దాని గురించి ఎంతో కొంత డిస్కస్ చేద్దాం. నేను రాసుకున్న పాయింట్స్ మీద కొంచెం డిస్కషన్ పెడదాం. సో బేసికల్‌గా ఇందాక చెప్పినట్టు ఇవాళ ఎపిసోడ్ అంతా బేసిక్‌గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద నామినేషన్ అన్నమాట. సో ఎపిసోడ్ స్టార్టింగ్‌లో ఏంటంటే కిచెన్ దగ్గర మాధురి గారు ఇప్పుడు కిచెన్ ఇది కదా! అదే హెడ్ కదా! సో ఆవిడేంటంటే గౌరవ్‌ని లిటరల్‌గా ఎందుకు నువ్వు వైషాన్ని సేవ్ చేసావు ఇది అని. తనేంటంటే వాళ్ళు నన్ను నామినేషన్ సేవ్ చేశారు కదా! నా పేరు తీసుకురాలేదు కదా! సో అందుకని వాళ్ళకి మేము ముందు మాట్లాడుకున్నాం. అందుకే తనని సేవ్ చేశాం అంటే దివ్య అంది. వాడుకున్నారు బేసికల్‌గా అసలు యూ ఆర్ నాట్ ఈవెన్ పార్ట్ ఆఫ్ ద నామినేషన్. వాడుకున్నారు. అమాయకుడిని చేసి వాడుకున్నారు ఇది. మధ్యలో తనుజ వచ్చింది. తనుజ వచ్చేసి నాకర్థం కాదు ఎమాన్యూల్ ఎందుకు కళ్యాణ్ నామినేషన్‌లో అంత ఇంటర్ఫియర్ అయిపోయాడు. వెన్ కళ్యాణ్ నామినేషన్ చెప్పి రైజ్ అయింది. తర్వాత వాష్‌రూమ్‌కెళ్ళి ఎమాన్యూల్, సంజన ఎమాన్యూల్ ఇంకా తనుజ ఇద్దరు కొట్టుకున్నారనమాట. నీకేంటి ప్రాబ్లమ్? నువ్వెందుకు ఎంత ఇంటర్ఫియర్ అవుతున్నావు? ఇది అది నువ్వు అసలు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ఇది అది అని చెప్పి తనుజ అంది. నేను నీ గురించి ఇంతకుముందు సపోర్ట్ చేశాను. నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. నాకు నీ మీద పాయింట్స్ ఉన్నాయి. కొన్ని విషయాల్లో నువ్వు నాకు నచ్చలేదు. అందుకే నేను నీ పాయింట్ తెచ్చాను. నేను నామినేట్ చేద్దాం అనుకున్నాను. చెప్పి ఇది డిస్కషన్ అయింది. సో బేసికల్‌గా ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య చిన్న కోల్డ్ వార్‌లా జరిగింది. సేయింగ్ దట్ నువ్వు కొన్ని విషయాల్లో నాకు నచ్చట్లేదు. ఇది అది అని చెప్పి ఎమాన్యూల్ చెప్తున్నాడు. లైక్ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ఇది అది అని చెప్పి. ఎందుకు సేఫ్ గేమ్ అంటే గత ప్రీవియస్ వీక్స్‌లో చూసుకుంటే తను సుమన్‌ని నామినేట్ చేయడం, రాముని నామినేట్ చేయడం సిల్లీ సిల్లీ రీజన్స్‌కి. కళ్యాణ్ కూడా అదే చెప్పాడు. డిస్కషన్ అయింది. కళ్యాణ్‌కి ఎమాన్యూల్‌కి ఏమనుకోని సిల్లీ సిల్లీ రీజన్స్‌కి నామినేట్ చేస్తోంది. చేద్దాం అనుకున్నాను. కానీ సంజనాకి నామినేట్ చేయాల్సి వచ్చింది అని కళ్యాణ్ చెప్పాడు. ఫైనల్ ఏమన్నా ఇలా కాదురా నువ్వు సేఫ్ గేమ్ ఆడకు. తనూజాని నేను నామినేట్ చేస్తే ఒకలా ఉంటది. కాకపోతే నీ పాయింట్ చేస్తే కొంచెం గట్టి ఇంపాక్ట్ ఉంటుంది. ఇది అది అని చెప్పాడు. తర్వాత ఏంటంటే అదే ఈ వాష్‌రూమ్‌లో ఈ ఎమాన్యూల్ ఇంకా తనుజ ఏమో ఫుల్ కొట్టుకున్నారు లిటరల్‌గాను. నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని ఎమాన్యూల్. తనుజ ఏంటంటే కాదు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు ఇది అది. అయితే నువ్వు చెయ్యి చేసుకో ఇది అది అని చెప్పి ఎమాన్యూల్ కౌంటర్ ఇచ్చాడు. తర్వాత ఏంటంటే ఇంకా లాస్ట్‌కి పడుకునే ముందు ఏంటంటే బెడ్ దగ్గర ఏంటంటే ఐషా ఇంకా కెప్టెన్ గౌరవ్‌తో చెప్తుందనమాట. ఈ రమ్య ఉంది కదా! నామినేషన్స్ చేసేటప్పుడు మరీ పర్సనల్‌గా అటాక్ చేసేస్తోంది. లిటరల్‌గాను. ఫర్ ఎగ్జాంపుల్ తనూజాని కొన్ని పర్సనల్ టాపిక్స్ తీసుకొచ్చి అటాక్ చేస్తుంది అంటే గౌరవ్ అన్నాడు. ఎవరు సుమన్ శెట్టితో బాండింగ్ ఉంది. తనూజ ఊరికే సుమన్ టార్గెట్ చేస్తుంది కాబట్టి తిను చేసింది అంటే ఐష చెప్పింది. అలా కాదు. అప్పుడే డిసైడ్ అయ్యింది. ఎలాగైనా పీకి పడేయాలి ఇది అది అని చెప్పి అందుకే కసి పెట్టుకుని నామినేట్ చేసి చెప్పింది. మాస్ సినిమాలో టైటిల్ సాంగ్ అందరూ డాన్స్ చేశారు. అది అయిపోయిన తర్వాత సంజన ఏమో వాష్రూమ్ బయట కూర్చొని చెప్తోందనమాట. నేను ఈరోజు మాట్లాడతాను. ఈ నన్ను ఊరికే ఈ కళ్యాణ్ ఊరికే నామినేట్ చేస్తున్నాడు. జస్ట్ టు ఇంప్రెస్ తనూజాని ఇంప్రెస్ చేయడానికి నన్ను చెప్తున్నాడు. వాడి దగ్గర వేరే పాయింట్లు ఏం లేవు. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే తనూజ ఏంటంటే ఎప్పుడైతే నిఖిల్ వచ్చాడో ఈయన అసలు పట్టించుకోవడం మానేసింది. ఈడితో తిరుగుతోంది ఇది అది అని చెప్పి. తర్వాత కళ్యాణ్ ఏంటంటే వచ్చాడు. కళ్యాణ్ వచ్చిన తర్వాత అదే సేమ్ అదే డిస్కషన్. నువ్వు ఒక సెలబ్రిటీ పట్టుకుని సపోర్ట్ చేస్తున్నావు. తనూజాని పట్టుకుని సపోర్ట్ చేస్తున్నావు. నీ దగ్గర వేరే పాయింట్స్ ఏం లేవు. తను ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నావు. ఇది అది అని అన్నాడు. అండ్ కళ్యాణ్ అంటే రిటార్ట్ ఇచ్చాడు. మీరు తెలుసుకుని మాట్లాడండి. నోటికొచ్చినలా మాట్లాడొద్దు ఇది అని. సంజన ఏమో కొంచెం పర్సనల్‌గా వెళ్ళిపోయింది. తను ఏంటంటే నువ్వు నీ ప్రొఫెషన్ నువ్వేదో పెద్ద నీతివంతుడివి, సత్య హరిశ్చంద్ర ప్రసాద్‌వి అని అనుకుంటావు గానీ, నువ్వు ప్రొఫెషన్‌లో గూడా ఇట్లానే ఉంటావు. ఇది అది అంది. దానికి కళ్యాణ్ ఫుల్ సీరియస్ అయ్యాడు. నోటికొచ్చినల్లా వాక్కండి. ఓకే. స్టే ఇన్ యువర్ లిమిట్స్. ఇది అది మంచిగుండదు, మర్యాదగుండదు. ఇది అది అని చెప్పాడు. ఈ లోపల ఏం జరిగింది? నిఖిల్ ఎళ్లి తనూజకి చెప్పాడు. ఇట్లా మనిద్దరి గురించి కూడా ఇలా స్టేటింగ్ దట్ నువ్వు నాతో ఉంటున్నావు అండ్ కళ్యాణ్‌ని పట్టించుకోవట్లేదని. ఇంకా తనుజ ఊరుకుంటుందా వచ్చి మిసెస్ సంజన గల్రా అని మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. స్టే ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పేసి నేను నీతో ఉంటున్నానని నిఖిల్. అది నా విషయాలు వచ్చి పర్సనల్‌గా వచ్చి నేను అతుక్కుంటున్నాను. అది మీలా అతుక్కునే టైప్ కాదు. ఇది అది అది అని చెప్పి పెద్ద కొట్లాట అయింది లిటరల్‌గా. అది అయిపోయిన తర్వాత లాస్ట్‌కి ఏంటంటే ఒక మాట అంది.
నేను మీకోసం అనవసరంగా సాక్రిఫైస్లు చేశాం మీరు ఆ రోజు వెళ్ళిపోతున్నప్పుడు అనవసరంగా సాక్రిఫైస్ చేశాం. సంజన, కాఫీ నువ్వు అప్పటికే తాగేసావు. కాఫీ పెద్ద నువ్వేదో పెద్ద సాక్రిఫైస్ చేశాను ఫీల్ అవ్వకు. రితు ఏంటంటే హెయిర్ లిటరల్గా సాక్రిఫైస్, ఆ అమ్మాయికి నేను సెల్యూట్ ఇస్తాను, నీకు కాదు, ఇది అది అని అది అయిపోయింది. అక్కడితో అయిపోయిన తర్వాత ఇంకా హాఫ్ డే వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ పెద్ద సైరన్ మోగించాడు. ఇలాగా సైరన్ మోగించేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అనౌన్స్మెంట్ ఏంటి, 2 గ్యాంగ్స్ మధ్యలో పోరు జరుగుతుంటే వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ వెళ్ళి దాన్ని అంతు చూశారు. కాకపోతే 2 గ్యాంగ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళేమో తప్పించుకున్నారు. ఆ గ్యాంగ్ లీడర్స్ ఎవరు, ఒకటేమో మాస్ మాధురి, ఇంకోటేమో సంజన సైలెన్సర్. వీళ్ళిద్దరు బేసికల్. సో ఈకేంటంటే బిగ్ బాస్ హౌస్ అంతా వాంటెడ్ ప్యాట కింద జరుగుతుంది. అందరూ రెడీ అవ్వండి, రెడీ అయ్యి మీ క్యారెక్టర్స్ మీ మేనరిజమ్స్ చెప్పండి అన్నాడు. అయిపోయిన తర్వాత అందరు రెడీ అయ్యి వచ్చారు. వాళ్ళు మేకప్ వేసుకున్నారు, అటైర్లు, మేనరిజమ్స్ కోర్స్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అందరికీ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇది గ్యాంగ్ లీడర్ మీద డిపెండ్ అవుతుంది. గ్యాంగ్ లీడర్ కూడా కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే వాళ్ళ టీంలో ఎక్కువ మంది మెంబర్స్ ఉండాలి అండ్ ఎక్కువ మనీ ఉండాలి బేసిక్. అండ్ ఆ మనీ సంపాదించుకునే ఛాన్స్ వీళ్ళకి త్రూ టాస్క్స్ ఉంటాయి అన్నమాట. టాస్క్ వచ్చిన వాళ్ళు విన్ వీళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి అండ్ గ్యాంగ్ మెంబర్స్ని అక్వైర్ చేసుకోవాలి. సో ఈ లోపల ఏంటంటే ఒకళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ పేర్లు చెప్పారు. ఎమాన్యుల్ ఏమో నెల్లబాలు, డెమాన్ పవన్ ఏమో సైకో సాంబా. మేనరిజం చెయ్యి అంటే హిలైలు నా మేనేజర్ ఇది అది అని చెప్పి ఇలా అన్నాడు. మేనేజర్ కాదురా, మేనరిజం ఇది అది. సాయి ఏమో ఉప్పాడ స్మగ్లింగ్ ఏమో సుగర్ శంకర్, తనుజ ఏమో టిల్లు బావ, ఏమో రిచ్ రామలక్ష్మి, రమ్య ఏమో రామ్ పిల్లి, శెట్టి ఏమో కత్తి కాంతారావు. శెట్టి ఏమో కత్తి కాంతారావు అండ్ మన కళ్యాణ్ ఏమో జడలు, అదేంటి నాని ప్యారడైస్ సినిమాలో జడలు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు అరే నువ్వు నా టీంలో ఉండు, నువ్వు నా టీంలో, ఒక్కొక్కళ్ళు కాకా పడ్డం ఇది అది స్టార్ట్ చేశారు. సుమన్ శెట్టి అండ్ రితు ఏమో పని చేద్దాం, మనం డబ్బులు తీసేసుకుందాం, తర్వాత గ్రూప్ మారిపోదాం, సో దగ్గర మన డబ్బులు ఉంటాయి అని చెప్పి ప్లాన్ చేశారు. వాళ్ళేమో సంజనాని పిలిచారు, మేడం డబ్బులు ఇస్తారా, మీ టీంలో వచ్చేస్తాము ఇది అని. సంజన ఏమో రివర్స్ బౌన్సర్ వేసింది, మీరు డబ్బులు తీసుకుని మా టీంకి వచ్చేసేయండి అని అంది. ఇద్దరం అరే మనం వేసుకున్న ప్లాన్ మనకే చెప్తోంది ఇవిడా అని చెప్పి నవ్వుకున్నారు. తర్వాత ఏంటంటే టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటి, పెట్టి మీద అదే గోలీ సోడాలు 50 ఉంటాయి. ఆ 50ని కొట్టి 30 తాగాలి. ఇద్దరు ఉంటారు, ఒక టీంకి 2 ఉంటారు. ఒకడేమో ఫుల్ 50 కొట్టేస్తాడు, గోలీ సోడాలు ఇలా కొడతాడు. ఇద్దరు కలిపి 30 తాగాలి. ఒకటి వల్ల తాగితే బ్లాడర్ బర్స్ట్ అయిపోతుంది. సో అది టాస్క్. సో మాధురి టీం నుంచి ఏంటంటే కళ్యాణ్, ఎమాన్యుల్ వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్ ఉంది. మాధురి అంది నేను మిమ్మల్ని ఎంచుకుంటాను నేను నమ్మకంతో అంటే, కళ్యాణ్ కూడా అన్నాడు, లైక్ ఎమాన్యుల్ కూడా అన్నాడు ఓకే మా మీద మేము చూసావు కదా మా ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, వీ విల్ రాక్ ద టాస్క్ అని చెప్పేసి. సంజన టీంలో ఏంటంటే డెమాన్ పవన్ అండ్ రమ్య. డెమాన్ పవన్ అన్నాడు చేస్తాను కొడతాను తర్వాత కాదు ఇంకా మంచి తాగే వాళ్ళని ఎవరైనా ఎంచుకోండి అన్నాడు. ఐషాకి హెల్త్ ఇష్యూ ఉంది, ఫీవర్ వచ్చినట్టుంది, సో షీ డి నాట్ పార్టిసిపేట్ ఇన్ దట్. సో అలా టాస్క్ స్టార్ట్ అయింది. ఇద్దరు కొట్టడం మొదలుపెట్టారు, తాగడం మొదలుపెట్టారు అండ్ బాగా కొట్టారు ఇద్దరు చెప్పాలంటే. ఎస్పెషల్లీ కళ్యాణ్ బాగా కొట్టాడు, 2 వేళ్లతో బటన్ లేకపోతే ఇండెక్స్ ఫింగర్తో టప్ప 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 గోళీలు కొట్టాడు, తాగడం మొదలుపెట్టాడు. కాకపోతే ఈ డెమాన్ పవన్, రమ్య కొంచెం కష్టపడ్డారు, తాగలేకపోయారు. నించుని తాగారు, కూర్చుని తాగారు, సిక్ అయిపోయారు. గోలీ సోడాలు తాగితే గ్యాస్ కదా మొత్తం సిక్ అయిపోయారు లిటరల్గాను. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే టాస్క్ విన్ ఎవరు అయిందంటే మాధురి టీం. కళ్యాణ్, ఎమాన్యుల్ ఏమో 22 గోలీ సోడాలు తాగారు. సంజన టీంలో డెమాన్ పవన్ అండ్ రమ్య ఏమో 16 తాగారు. సో టాస్క్ అయిపోయిన తర్వాత ఏంటి, ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళ అవతల టీంలో ఒకళ్ళనేమో స్విమ్మింగ్ పూల్లో పడేయాలి. వీళ్ళందరూ కలిసి సంజనాన్ని డిసైడ్ అయిపోయి సంజనాన్ని నీటిలో పడేశారు. ఇది జరుగుతున్నప్పుడు ఏమైంది, విన్ అయిన టీంకి క్యాష్ ప్రైజ్ వచ్చింది. అదేమో మాధురి గారు తీసుకున్నారు. తర్వాత వీళ్ళకి క్యాష్ వచ్చింది, ఎవరికి, సంజన టీంకి. అది ఎవరు కొట్టేశారు, తనూజ అండ్ సుమన్ కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఇంకా అక్కడ రచ్చ స్టార్ట్ అయింది, ఎవరు కొట్టేశారు ఏంటి అని చెప్పేసి. ఇది జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎమాన్యుల్ ఏంటంటే సైగ చేశాడు తనుజ కొట్టేసిందని చెప్పి. తనుజ సీరియస్ అయింది, తనే దొంగ. తనుజ సీరియస్ అయిపోయి మాధురి గారితో చెప్తుంది ఎమాన్యుల్ నా మీద సైగ చేశాడు, నేను ఊరుకోను, నా మీదకి వస్తే ఊరుకోను, ఇది అది అని చెప్పి. ఈ సర్చింగ్ అంతా జరిగింది. ఈ లోపల ఏంటంటే సంజనకి చిరాకు వచ్చేసి, సంజన ఆల్రెడీ అందరూ యునానిమస్గా ఇదేమన్నా గుడ్లు దొబ్బలించేసావు, ఇవి చేసావు, నువ్వే చేసుంటావు పక్కాను, ఓకే నో డౌట్ అబౌట్ ఇట్, నువ్వే దొంగలించావు ఇది అది అని చెప్పి తను అండం మొదలుపెట్టాడు. సంజనాకి ఏమో చిరాకు వచ్చి ఇంకా నేను
ఈ టాస్క్ ఆడను, మాకు డబ్బులు ఇచ్చేవరకు మేము టాస్క్ ఆడను అని చెప్పేసింది. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో ఇవాళ బేసికల్గా జరిగింది ఇంతే, డిస్కషన్ పాయింట్స్ అంటూ ఏం లేవు. సో ఎపిసోడ్ పక్కన పెడితే నాకు కొన్ని కీ హైలైట్ పాయింట్స్ ఏంటి అనిపించింది ఏంటంటే, ఫస్ట్ మాధురి గారు ఈ ఎపిసోడ్ మొత్తం ఫుల్ యాక్టివ్గా ఉన్నారు లిటరల్గా. ఆవిడ నామినేటే చేయలేదు ఎవరు లాస్ట్ వీక్. నేనేమనుకుంటున్నానంటే, ఎందుకు ఈవిడతో పెట్టుకోవడం, కొంచెం బ్యాకప్ ఉంది, కొంచెం సెలబ్రిటీ ఫిగర్, పొలిటికల్ ఇది గెలిగితే మనకే ప్రాబ్లం అవుతుంది, ఆవిడ ఎవరు టచ్ చేయలేదు. అండ్ ఆవిడికి దివ్యాకి మంచి ర్యాపో ఉంది. లిటరల్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ముద్దులు పెట్టేసుకుంటున్నారు, ఇవి చేసుకుంటున్నారు, అది చేసుకుంటున్నారు, బాగా ర్యాపో ఉంది లిటరల్. కాకపోతే అందరూ ఆవిడతో నిజంగా ప్రేమకుంటున్నారా, లేకపోతే ఏదో ఉండాలి అన్నట్టు ఉంటున్నారా, అది మనకు తెలియదు ఇంకా. రెండో విషయం ఏంటి అంటే, తనూజ లిటరల్గా తన బాండ్ బ్రేక్ చేయడానికి లిటరల్గా అందరూ ట్రై చేస్తున్నారు. తను షీఈస్ లూజింగ్ టెంపర్. మరి చూడాలి తను ఎంతవరకు ఇట్లా టెంపర్ లూజ్ అవుతా ఉంటుందో చూడాలి లిటరల్గా. అది కాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ గౌరవ్ నిఖిల్ పెద్దగా టాస్కుల్లో కానీ ఏ విషయంలో కూడా కనబడట్లేదు లిటరల్గా. సో ఐ డోంట్ నో హౌ ఫార్ దే విల్ సర్వైవ్ వెన్ దే కమ్ ఇన్ టు నామినేషన్స్. ఈ వీక్ ఎలాగో సేవ్ అయిపోయారు ఇద్దరు. నెక్స్ట్ వీక్ వస్తే ఏమైనా ఛాన్సెస్ ఎలిమినేషన్ అవ్వడానికి. ఈ వీక్ ఏమో నాకు ఎక్కువ సాయి ఎలిమినేట్ అయిపోతాడు అనిపిస్తుంది. ఒక రకంగా తను పర్ఫామ్ చేయాలి, నాకైతే ఒకటే చెప్తున్నా, పర్ఫామ్ చేయాలి. తను ఆ ఇమ్యూనిటీ కార్డ్ వాడుకోలేదు, అది పెద్ద రిస్క్ అవ్వచ్చు. బట్ ఇంకా 4 days ఉన్నాయి కాబట్టి ఇఫ్ ఈ పర్ఫార్మ్స్ వెల్ ఈ మైట్ గెట్ ఎలిమినేటెడ్. నిన్న కళ్యాణ్ అగేన్స్ట్గా రేస్ చేసిన పాయింట్స్ మాత్రం చాలా వ్యాలిడ్ అనిపించాయి. బట్ ఇఫ్ ఈ డజంట్ పర్ఫార్మ్ ఐ థింక్ వీక్ తను ఎలిమినేట్ అయిపోవచ్చు అని. ఇది పక్కన పెడితే రేపు ప్రోమో గురించి చూస్తే, రేపు ప్రోమోలో టాస్క్ ఎంటర్టైనింగ్గా ఉంది. అదేంటి అంటే, ఈ ఇద్దరు గ్యాంగ్ లీడర్స్కి 2 స్టాల్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే పానీపూరి స్టాల్, ఒకటి ఏంటంటే కాఫీ స్టాల్ ఏమో మాధురి గారు చూసుకుంటారు, పానీపూరి స్టాల్ ఏంటంటే సంజన చూసుకుంటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్వైరింగ్ ఆల్ మోర్ మెన్ అనమాట. అందరినీ తన టీంలో తీసుకోవడమే టాస్క్. ఫస్ట్ ఏంటంటే అందరూ మాధురి టీంలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఏంటంటే అందరూ ప్లేట్ మార్చేసి సంజన టీంలోకి వెళ్ళిపోయారు. సో అది ఎంటర్టైనింగ్గా ఉంది. లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాక్ స్టాబింగ్ ఇది అంటే ఇన్ ఫన్నీ వే, టాస్క్ బ్యాక్ స్టాబింగ్ ఇవన్నీ చూడాలి రేపు ఎపిసోడ్ ఏం జరుగుతుందో. సో ఇవాళ ఎపిసోడ్ గురించి చెప్పుకోవడానికి ఏం లేవు, ఓవరాల్ ఒక డల్ ఎపిసోడ్ అనే చెప్పాలి. ఆ టాస్క్ కూడా అంత ఎంటర్టైనింగ్గా ఏం లేదు. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ డైనమిక్స్. ఎవరు ఎట్లా ఉంటారు, ఎవరు ప్లేట్ మారుస్తారు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు, ఇది అదే మోస్ట్ ఫోకస్ అంతా ఆ పోస్ట్ ఎలిమినేషన్ జరిగిన సినారియోస్ గురించి అయింది. సో అది ఇక్కడతో ఎండ్ చేద్దాం. అండ్ రేపు మళ్ళీ కలుద్దాం. రేపు ఇంకా ఏమైనా పాయింట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. సో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ నేను పెట్టిన షార్ట్స్ చూడండి, 1 minute రోస్ట్ వీడియోస్ పెడుతున్నాను. అది నచ్చితే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ డే.